ఓం శాంతి. మురళీ డేట్ 18-10-2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ఆత్మ అభిమానిగా అయి కూర్చోండి. లోపల అభ్యాసం చెయ్యండి, నేను ఆత్మను ఆత్మను అని. ఆత్మ అభిమానిగా కావాలి. సత్యమైన చార్ట్ రాసినట్లయితే ఎంతో లాభాన్ని పొందుతాము. ఈ జగన్నాటకం అవినాశీ నాటకం. ఇక్కడ ప్రతి ఒక్క పాత్రధారి తన పాత్రను అభినయించాలి. అందుకనే ప్రతి ఒక్కరూ జగన్నాటకం చేయటానికి స్టేజి పైకి రావలసిందే. శాంతిధామంలోనే కూర్చుంటాము అంటే కుదరదు. ప్రతి ఒక్కరూ ఇక్కడకొచ్చి పాత్ర వహిస్తారు. బాబాని యథార్థ రీతిగా జ్ఞాపకం చెయ్యాలన్నా, ఆత్మ అభిమానిగా కావాలన్నా మంచి పురుషార్థం చెయ్యాలి. సత్యతతో చార్ట్ రాయండి. సత్యంగా చార్ట్ రాయాలి. ఇందులోనే ఎంతో లాభముంది. అన్నింటికన్నా ఎక్కువ దుఃఖాన్నిచ్చే ముళ్ళు కామ వికారం. ఈ వికారాన్ని జయించాలంటే యోగ బలం ఉండాలి. అప్పుడే మనం జయించగలుగుతాము, పావనంగా అవ్వగలుగుతాము. పరమాత్మ జ్ఞానాన్ని ప్రత్యక్షం చెయ్యాలి అంటే మన యొక్క ప్రత్యక్ష జీవితం ద్వారానే బాబా జ్ఞానాన్ని ప్రత్యక్షం చెయ్యగలుగుతాము. జ్ఞానం ఎంత వాదించినా ప్రత్యక్షం కాదు. మన జీవితం ద్వారానే అందరికీ తెలియచెయ్యగలుగుతాము. ఆత్మను ఉజ్వలంగా తయారు చేసుకోవాలి అంటే బాబా స్మృతితో మనస్సు యొక్క అలజడిని సమాప్తం చెయ్యాలి. ఎవరం మనం? విజయీ ఆత్మలము. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, ఆత్మ అభిమానిగా అయ్యి కూర్చోండి. నేనొక ఆత్మను అని లోపల గుర్తు చేసుకుంటూ ఉండండి. దేహి అభిమానులుగా అవ్వండి. సత్యమైన చార్టు నుంచినట్లయితే మీరు తెలివైన వారిగా అవుతూ ఉంటారు. అందులో ఎంతో లాభం ఉంటుంది. ప్రశ్న: అనంతమైన నాటకాన్ని అర్థం చేసుకునే పిల్లలు ఏ నియమాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు? జవాబు: ఇది ఒక అవినాశీ నాటకం. ఇందులో ప్రతి ఒక్క పాత్రధారి తన పాత్రను అభినయించేందుకు తన సమయమనుసారంగా రావలసిందే. నేను సదా శాంతిధామంలోనే కూర్చుంటాను అని ఎవరన్నా కోరుకున్నా అది నియమంలో లేదు. అలా సదా ఉండిపోయే వారిని పాత్రధారి అని పిలవరు. ఈ అనంతమైన విషయాలను అనంతమైన తండ్రే మీకు వినిపిస్తారు. ఓం శాంతి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి. దేహ అభిమానాన్ని వదిలి కూర్చోండి అని అనంతమైన తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే బుద్ధిహీనులుగా ఉంటారో వారికే అర్థం చేయించటం జరుగుతుంది. బాబా సత్యాన్ని వినిపిస్తున్నారని, ఆత్మలైన మనం బుద్ధిహీనులుగా అయిపోయాము అని ఆత్మ భావిస్తుంది. ఆత్మనైన నేను అవినాశిని. ఈ శరీరము నశ్వరమైనది.
నేను ఆత్మ అభిమానాన్ని వదిలి దేహ అభిమానంలో చిక్కుకుపోయాను. మరి బుద్ధిహీనులుగా అయినట్లే కదా. పిల్లలందరూ దేహ అభిమానంలోకి వచ్చి బుద్ధిహీనులుగా అయిపోయారు అని బాబా అంటారు. మీరు మళ్ళీ బాబా ద్వారా దేహీ అభిమానులుగా అయిపోతారు. తద్వారా పూర్తిగా వివేకవంతులుగా అయిపోతారు. కొందరు అలా తయారయ్యారు, కొందరు పురుషార్థం చేస్తున్నారు. బుద్ధిహీనులుగా అయ్యేందుకు అర్ధకల్పం పట్టింది. ఈ అంతిమ జన్మలో తెలివైన వారిగా అవ్వాలి. అర్ధకల్పం నుండి తెలివిహీనులుగా అవుతూ అవుతూ 100% తెలివిహీనులుగా అయిపోతారు. దేహ అభిమానంలోకి వచ్చి డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు పడుతూ వచ్చారు. ఇప్పుడు మీకు తెలివి లభించింది. అయినా చాలా పురుషార్థం చెయ్యాలి. ఎందుకంటే పిల్లల్లో దైవీ గుణాలు కూడా కావాలి. తాము సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణులుగా ఉండేవారిమి అని పిల్లలకు తెలుసు. మళ్ళీ ఈ సమయంలో నిర్గుణులుగా అయిపోయారు. ఇప్పుడు గుణాలు ఏవీ లేవు. పిల్లలైన మీరు కూడా నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా ఈ ఆటను అర్థం చేసుకున్నారు. ఇలా అర్థం చేసుకోవటంలో కూడా ఇన్ని సంవత్సరాలు పట్టింది. అయినా కొత్తగా వచ్చిన వారు బాగా తెలివైన వారిగా అవుతారు. ఇతరులను కూడా తయారు చేసేందుకు పురుషార్థం చేస్తారు. కొందరు ఏ మాత్రము అర్థం చేసుకోలేరు. పూర్తిగా తెలివిహీనులుగానే ఉండిపోయారు. తెలివైన వారిగా తయారు చేసేందుకే బాబా వచ్చారు. మాయా కారణంగా మేము తెలివిహీనులుగా అయిపోయాము అని పిల్లలు భావిస్తారు. మేము పూజ్యులుగా ఉన్నప్పుడు తెలివైన వారిగా ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ మేమే పూజారులుగా అయ్యి తెలివిహీనులుగా అయిపోయాము అని పిల్లలు భావిస్తారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైపోయింది. దీని గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు ఎంత తెలివైన వారు. వారు రాజ్యం చేసేవారు. బాబా తత్తత్వం అని అంటారు. మీరు కూడా స్వయాన్ని గురించి ఆ విధంగా భావించండి. ఇవి చాలా బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ వీటిని అర్థం చేయించలేరు. బాబానే ఉన్నతోన్నతమైన వారు అని, అందరికన్నా తెలివైన వారు అని ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా. బాబా జ్ఞాన సాగరుడు, అలాగే సర్వుల సద్గతి దాత, పతిత పావనుడు కూడా. ఈ మహిమ అంతా ఒక్కరిదే. ఇంత ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లలు పిల్లలు అంటూ ఎంత బాగా అర్థం చేయిస్తున్నారో చూడండి. పిల్లలు ఇక పావనంగా అవ్వాలి. దీనికోసం బాబా ఒకే ఒక మందును ఇస్తారు. యోగం ద్వారా మీరు
భవిష్యత్ 21 జన్మలు నిరోగులుగా అయిపోతారు. మీ రోగాలు, దుఃఖాలు అన్నీ సమాప్తమైపోతాయి. మీరు ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. అవినాశి డాక్టర్ వద్ద ఒకే మందుంది. ఈ ఒక్క ఇంజెక్షన్ ని బాబా వచ్చి ఆత్మకు ఇస్తారు. మనుష్యులు బ్యారిస్టర్ గాను మరియు ఇంజనీర్ గాను అవ్వరు కదా. ప్రతి వ్యక్తి తన వృత్తిలోనే నిమగ్నమై ఉంటారు. వచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చెయ్యండి అని బాబాతో అంటారు. ఎందుకంటే పతితులుగా అవ్వటంలో దుఃఖం ఉంది. శాంతిధామాన్ని పావన ప్రపంచము అని పిలవరు. స్వర్గాన్ని పావన ప్రపంచము అని అంటారు. ఎక్కడైతే శరీరం లేదో అక్కడే సత్యమైన శాంతి ఉంటుంది. దానిని శాంతిధామము అని అంటారు. శాంతిధామంలోనే ఉండిపోతామని చాలా మంది అంటారు, కానీ అది నియమంలో లేదు. అలా ఉండేవారు పాత్రదారులే కారు కదా. పిల్లలు నాటకాన్ని కూడా అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే పాత్రదారుల పాత్ర ఉంటుందో అప్పుడు స్టేజ్ మీదకొచ్చి పాత్రను అభినయిస్తారు. ఈ అనంతమైన విషయాలను అనంతమైన తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. వారిని జ్ఞాన సాగరుడు అని కూడా అంటారు. వారు సర్వుల సద్గతి దాత, పతిత పావనుడు. అందరినీ తత్వాలు పావనంగా చెయ్యలేవు. నీళ్లు మొదలైనవన్నీ తత్వాలే. అవి ఎలా పావనంగా చెయ్యగలవు? ఆత్మనే పాత్రను అభినయిస్తుంది. హఠయోగ పాత్రను కూడా ఆత్మనే అభినయిస్తుంది. ఈ విషయాలను కూడా ఎవరైతే తెలివైన వారో వారే అర్థం చేసుకోగలరు. బాబా ఎంతగానో అర్థం చేయించారు. పూజ్యుల నుండి పూజారులుగా ఎలా తయారవ్వాలో మనుష్యులు అర్థం చేసుకునేందుకు ఏదైనా యుక్తిని రచించండి. పూజ్యులుగా ఉన్నవారు పూజారులుగా ఎలా అవుతారు? పూజ్యులు కొత్త ప్రపంచంలో ఉంటారు. పూజారులు పాత ప్రపంచంలో ఉంటారు. పావనులను పూజ్యులు అని, పతితులను పూజారులు అని అంటారు. ఇక్కడ అందరూ పతితులే. ఎందుకంటే వికారాల ద్వారా జన్మిస్తారు. అక్కడ అందరూ శ్రేష్టమైన వారే ఉంటారు. సంపూర్ణ శ్రేష్టాచారులు అని గాయనం కూడా చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విధంగా తయారవ్వాలి. ఇందులోనే శ్రమ ఉంది. స్మృతినే ముఖ్యమైన విషయం. స్మృతిలో ఉండటం చాలా కష్టము అని అందరూ అంటూ ఉంటారు. మేము ఎంతగా స్మృతిలో ఉందామనుకుంటామో అంతగా ఉండలేకపోతాము. ఎవరైనా సత్యతతో చార్టును వ్రాసినట్లయితే అందులో ఎంతో లాభముంటుంది. బాబా మన్మనాభవ అని పిల్లలకు జ్ఞానాన్నిస్తారు.
మీరు అర్ధసహితంగా చెప్తారు. బాబా మీకు అన్ని విషయాలను అర్ధసహితంగా తెలియచేస్తారు. బాబాను పిల్లలు అనేక రకాలైన ప్రశ్నలు అడుగుతారు. వారికి ఊరట కలిగించేందుకు బాబా ఏదో ఒకటి చెప్తారు. కానీ పతితుల నుండి పావనులుగా చెయ్యటమే నా పని అని బాబా అంటారు. మీరు నన్ను అందుకే పిలుస్తారు. ఆత్మలైన మనం శరీర సహితంగా పావనంగా ఉండేవారిమి అని మీకు తెలుసు. ఇప్పుడు అదే ఆత్మ శరీర సహితంగా పతితంగా అయిపోయింది. 84 జన్మల లెక్క ఉంది కదా. ఇప్పుడీ ప్రపంచం ముళ్ళ అడవిగా అయిపోయిందని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులు పుష్పాల వంటి వారు కదా. వారి ముందుకు ముళ్ళ వంటి వారు వెళ్లి, మీరు సర్వగుణ సంపన్నులు, మేం పాపులము, కపటులము అని అంటారు. అన్నింటికన్నా పెద్ద ముల్లు కామ వికారం. దీనిపై విజయాన్ని పొంది జగత్తును జయించండి అని బాబా అంటారు. భగవంతుడు ఏదో ఒక రూపంలో రావలసిందే. భగీరథుడిపై విరాజమానుడై రావాలి అని మనుష్యులంటారు. పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేసేందుకు భగవంతుడు రావలసిందే. కొత్త ప్రపంచాన్ని సతో ప్రధానమని, పాత ప్రపంచాన్ని తమో ప్రధానమని అనటం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నది పాత ప్రపంచం. కాబట్టి తప్పకుండా బాబా రావలసిందే. బాబాని రచయిత అని అంటారు. ఆత్మలైన మీకు బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు. మరి మీకు ఎంత సంతోషముండాలి. ఎవరికన్నా పాత కర్మ భోగాలు, లెక్కాచారాలు మిగిలి ఉన్నట్లయితే వాటిని అనుభవించాల్సిందే. ఇందులో బాబా ఆశీర్వాదం ఏమీ ఇవ్వరు. బాబా మీరొచ్చి మాకు వారసత్వాన్నివ్వండి అని మీరు నన్ను పిలుస్తారు. తండ్రి నుండి ఏ వారసత్వం పొందాలనుకుంటున్నారు? ముక్తి జీవన ముక్తుల వారసత్వాన్ని పొందాలి అనుకుంటున్నారు. ముక్తి జీవన ముక్తులను ఇచ్చేది జ్ఞాన సాగరుడైన ఒక్క బాబానే. కావుననే వారిని జ్ఞానదాత అని అంటారు. భగవంతుడు జ్ఞానాన్నిచ్చారు, కాని ఎప్పుడిచ్చారు, ఎవరిచ్చారు అన్నవెవ్వరికీ తెలియవు. ఇందులోనే అందరూ తికమక పడ్డారు. ఎవరికి జ్ఞానాన్నిచ్చారో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఈ బ్రహ్మ కూర్చొని ఉన్నారు. నేనే ఒక్కప్పుడు నారాయణుడిగా ఉన్నాను, మళ్ళీ 84 జన్మలు తీసుకున్నాను అని ఇతడికి అర్థమయ్యింది. ఇతడు నెంబర్ 1లో ఉన్నాడు. నా కళ్ళు తెరుచుకున్నాయి అని బాబా అన్నారు. అలాగే మీరు కూడా మా కళ్ళు తెరుచుకున్నాయి అని అంటారు. మూడవ నేత్రమైతే తెరుచుకుంటుంది కదా. మాకు బాబా మరియు సృష్టి చక్రం పూర్తి జ్ఞానం లభించింది అని మీరంటారు. నేను ఎవరినో, ఏ విధంగా ఉన్నానో,
ఇవన్నీ నాకు తెలియటంతో నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. ఇది ఎంత అద్భుతం! ముందు నేను ఆత్మను, కానీ నేను స్వయాన్ని దేహంగా భావిస్తూ కూర్చున్నాను. నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తాను అని ఆత్మ అంటుంది. అయినా మనం స్వయాన్ని ఒక ఆత్మ అని మర్చిపోతూ దేహ అభిమానులుగా అయిపోతాం. కావున ఇప్పుడు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి అని నేను మీకు అర్థం చేయిస్తాను. నేనొక ఆత్మను అని లోలోపల స్మృతి చేస్తూ ఉండండి. స్వయాన్ని ఆత్మగా భావించకపోతే బాబాని మర్చిపోతారు. తప్పకుండా మేము గడియ గడియ దేహ అభిమానంలోకి వచ్చేస్తున్నాము అని మీరు భావిస్తారు. ఇందులో కష్టపడాలి. ఇక్కడ కూర్చున్నా కానీ ఆత్మ అభిమానిగా అయ్యి కూర్చోండి. నేను పిల్లలైన మీకు రాజ్యాన్ని ఇచ్చేందుకు వచ్చాను. అర్ధకల్పం మీరు నన్ను స్మృతి చేశారు. ఏదైనా కష్టం వస్తే హే రామ అని అంటారు. కాని ఈశ్వరుడు రాముడు అసలు ఎవరో ఎవ్వరికీ తెలియదు. జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత, త్రిమూర్తి పరంపిత పరమపిత శివ పరమాత్మను గురించి మీరు నిరూపించి చెప్పాలి. బ్రహ్మ, విష్ణు, శంకరులు ఈ ముగ్గురి జన్మ కలిసికట్టుగా జరుగుతుంది. కేవలం శివ జయంతి కాదు, త్రిమూర్తి శివ జయంతి అని అనాలి. శివుని జయంతి జరిగినప్పుడు తప్పకుండా బ్రహ్మ జయంతి కూడా జరుగుతుంది. శివుని జయంతి జరుపుకుంటారు. మరి బ్రహ్మ ఏం చేశాడు? లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రితో పాటు ఇతను అలౌకిక తండ్రి. ఇతను ప్రజాపిత బ్రహ్మ. కొత్త ప్రపంచం కోసం ఈ కొత్త జ్ఞానం మీకు లభిస్తుంది. మళ్ళీ ఇది ప్రాయలోపమైపోతుంది. ఎవరికైతే రచయిత అయిన తండ్రి మరియు రచనల జ్ఞానం లేదో వారు అజ్ఞానులే కదా. అందరూ అజ్ఞాన నిద్రలో పడుకొని ఉన్నారు. జ్ఞానం ద్వారా పగలొస్తుంది, భక్తి ద్వారా రాత్రొస్తుంది. శివరాత్రి అర్థం కూడా వారికి తెలియదు. కావుననే ఆ రోజు సెలవు కూడా ఇవ్వరు. అందరి జ్యోతిని వెలిగించేందుకే బాబా ఇక్కడకు వస్తారని మీకు తెలుసు. మీరు ఈ జ్యోతులను వెలిగిస్తే ఈ రోజు వీళ్ళకేదో ముఖ్యమైన రోజు అని వారు భావిస్తారు. ఇప్పుడు మీకు అర్ధ సహితంగా తెలుసు. వాళ్ళెవ్వరికీ తెలియదు. మీ భాషణ ద్వారా పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మొత్తం విశ్వమంతటిపై రావణుడు రాజ్యముంది. ఇక్కడ మనుష్యులు ఎంత దుఃఖీగా ఉన్నారు. రిద్ధి సిద్ధి కలవారు కూడా ఎంతగానో విసిగిస్తూ ఉంటారు. ఫలానా వ్యక్తిలో అశుద్ధ ఆత్మ ప్రవేశించిందని వార్తాపత్రికల్లో కూడా వస్తూ ఉంటుంది. అవి బాగా దుఃఖాన్నిస్తాయి.
ఇలాంటి విషయాలతో మీకు ఏ సంబంధం లేదు అని బాబా అంటారు. పిల్లలు, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు అని బాబా స్పష్టంగా తెలియచేస్తున్నారు. మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, యథార్థ రీతిగా బాబాని స్మృతి చేసేందుకు లేక ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యాలి. సత్యతతో మీ చార్టుని వ్రాయాలి. ఇందులోనే ఎంతో లాభముంది. రెండో పాయింట్, అన్నింటికన్నా ఎక్కువ దుఃఖాన్నిచ్చే ముళ్ళు కామ వికారం. దీనిపై యోగ బలం ద్వారా విజయాన్ని పొంది పతితుల నుండి పావనులుగా అవ్వాలి. అంతేకాని మిగిలిన ఏ విషయాలలోనూ మీకు సంబంధం లేదు. వరదానం, ప్రత్యక్ష జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానపు ప్రమాణాన్నిచ్చే ధర్మయుద్ధంలో విజయీ భవ. ఇప్పుడు ధర్మయుద్ధపు స్టేజ్ పైకి రావాలి. ఆ ధర్మయుద్ధంలో విజయీలుగా అయ్యేందుకు సాధనం మీ ప్రత్యక్ష జీవితం. ఎందుకంటే పరమాత్మ జ్ఞానం యొక్క ప్రమాణమే ప్రత్యక్ష జీవితం. మీ మూర్తి ద్వారా జ్ఞానము మరియు గుణాలు ప్రత్యక్షంగా కనిపించాలి. ఎందుకంటే ఈ రోజులలో వాదన ద్వారా తమ మూర్తిని ప్రసిద్ధం చెయ్యలేరు. కానీ తమ ప్రత్యక్ష ధారణా మూర్తి ద్వారా ఒక్క క్షణంలో ఎవరినైనా శాంతపరచగలుగుతారు. స్లోగన్, ఆత్మను ఉజ్వలంగా తయారు చేసుకునేందుకు పరమాత్మ స్మృతి ద్వారా మనస్సు యొక్క అలజడలను సమాప్తం చెయ్యండి. అవ్యక్త ప్రేరణ పాయింట్, స్వయం కోసం మరియు సర్వుల కోసం మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. అభ్యాసము అనే ప్రయోగశాలలో కూర్చొని యోగ ప్రయోగం చేస్తే ఒక్కటేమో బాబా నుండి ఆధారం లభిస్తుంది, మరొకటి మాయ నుండి వచ్చే అనేక రకాల విఘ్నాల నుండి దూరమయ్యే అనుభవాన్ని చేస్తారు. ఇప్పుడు జ్ఞాన సాగరం, గుణాల సాగరం, శక్తుల సాగరంలో పైననే అలలలో తేలియాడతారు. కనుక అల్పకాలికమైన రిఫ్రెష్మెంటును అనుభవం చేస్తారు. కానీ ఇప్పుడు సాగరం లోతులోకి వెళ్ళినట్లయితే అనేక రకాల విచిత్రమైన అనుభవాలను చేసి రత్నాలను ప్రాప్తి చేసుకుంటారు. మాతేశ్వరి గారి అమూల్య మహావాక్యాలు. యోగం ద్వారానే ముక్తులుగా అయ్యే శక్తి లభిస్తుంది. మొట్టమొదటగా అయితే ఒక ముఖ్య పాయింట్ను బుద్ధిలో తప్పకుండా పెట్టుకోవాలి. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజ రూపుడు పరమాత్మ. ఆ పరమాత్మ ద్వారా
ఏ జ్ఞానమైతే లభిస్తూ ఉందో అది మనుష్యులందరికీ తప్పనిసరి. అన్ని ధర్మాల వారికి ఈ జ్ఞానాన్ని తీసుకునే అధికారం ఉంది. ఏ ధర్మం యొక్క జ్ఞానం ఆ ధర్మానిదైనా కాని ప్రతి ఒక్కరి శాస్త్రం వారి వారిదైనా కాని ప్రతి ఒక్కరి పద్ధతి వారి వారిదైనా కాని ప్రతి ఒక్కరి ప్రపంచం వారిదైనా కాని ఈ జ్ఞానం అందరి కోసం. వారు ఈ జ్ఞానాన్ని స్వీకరించకపోయినా మన వంశంలో రాకపోయినా కాని అందరి తండ్రి అయిన కారణంగా వారితో యోగాన్ని పెట్టుకోవటం ద్వారా తప్పకుండా పవిత్రులుగా అవుతారు. ఈ పవిత్రత కారణంగా వారి వారి సెక్షన్లో పదవిని తప్పకుండా పొందుతారు. ఎందుకంటే యోగాన్నైతే మనుషులందరూ ఒప్పుకుంటారు. మాకు కూడా ముక్తి కావాలి అని చాలా మంది మనుషులు అంటూ ఉంటారు. కానీ శిక్షల నుండి తప్పించుకొని ముక్తులుగా అయ్యేందుకు శక్తి కూడా ఈ యోగం ద్వారా లభించగలదు. అజపా జపము అనగా నిరంతర ఈశ్వరీయ స్మృతి. శ్వాస శ్వాసలో అజపా జపం జపిస్తూ ఉండండి అన్న సామెత ఏదైతే ఉందో దాని యథార్థమైన అర్థమేమిటి? అజపా జపము అని మనం అన్నప్పుడు దాని యథార్థ అర్థమేంటంటే కేవలం జపించటమే కాకుండా శ్వాస శ్వాసలో మన బుద్ధి యోగాన్ని మన పరమపిత పరమాత్మపై నిరంతరము నిలపటం మరియు ఈ ఈశ్వరీయ స్మృతి శ్వాస శ్వాసలో స్థిరంగా నడుస్తూ ఉండాలి. ఆ నిరంతర ఈశ్వరీయ స్మృతిని అజపా జపము అని అంటారు. అయితే నోటితో జపాన్ని జపించటం అనగా రామ రామ అని అనటం. లోపల ఏదైనా మంత్రాన్ని ఉచ్చరించటం ఇదైతే నిరంతరం జరగదు. మనం నోటితో మంత్రాన్ని ఉచ్చరించటం లేదు అని వాళ్ళు అనుకుంటారు. కానీ మనస్సులో ఉచ్చరించటం ఇదే అజపా జపం. ఇదైతే కేవలం ఒక ఆలోచన చేసే విషయం. మన మాటే అజపా జపమవుతుంది. దానిని జపించే అవసరం కూడా లేదు. కూర్చొని ఆంతరికంగా ఏదైనా మూర్తిని ధ్యానించవలసిన అవసరం లేదు. దేనిని స్మరించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే వారు కూడా నిరంతరం తింటూ తాగుతూ ఉండలేరు. కానీ మనం ఏదైతే ఈశ్వరీయ స్మృతి చేస్తామో అదే నిరంతరం నడవగలదు. ఎందుకంటే ఇది చాలా సహజమైనది. పిల్లవాడు ఉన్నాడనుకోండి, అతను తన తండ్రిని గుర్తు చేసుకున్నప్పుడు ఆ సమయంలో తండ్రి ఫోటో ఏమీ ఎదురుగా పెట్టుకోవలసిన అవసరం ఉండదు. కానీ మనసా వాచా కర్మణ బాబా యొక్క పూర్తి వృత్తి కర్మ గుణాల సహితంగా గుర్తుకొస్తాయి కదా. తండ్రి గుర్తు రావటంతో పిల్లలు కూడా ఆ కర్మనే చేస్తారు. అప్పుడే సన్ షోస్ ఫాదర్ చేస్తారు. మనం కూడా
ఇతరులందరి స్మృతిని మనస్సు నుండి తొలగించి ఆ అసలైన పారలౌకిక పరమపిత పరమాత్మ స్మృతిలో ఉండాలి. ఇందులో లెగుస్తూ కూర్చుంటూ తింటూ తాగుతూ నిరంతరం స్మృతిలో ఉండవచ్చు. ఈ స్మృతితోటే కర్మాతీతంగా అవుతాము. కావున ఈ నేచురల్ స్మృతినే అజపా జపము అని అంటారు. ఓం శాంతి.